పెట్టుబడి పెట్టండి డబ్బులు డబ్బులైపోతాయి కానీ ఎవ్వరికి చెప్పకండి అది సీక్రెట్ అని విశాఖలో ఒకడు నిండా ముంచేశాడు. బంధువులు స్నేహితులే టార్గెట్ చేసి కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించేవాడు, బ్లాక్ మెయిల్ కి దిగేవాడు. అప్పుడు నోట్ల కట్టలు లెక్క పెట్టినవాడు ఇప్పుడు ఓచలు లెక్క పెడుతున్నాడు. విశాఖలో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రేమ్ సాగర్ అనే యువకుడు పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయని ఆశ చూపాడు. మూడో వ్యక్తికి చెప్పొద్దు అంటూ నమ్మబలికి ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి మాయ చేశాడు, మోసం చేశాడు. వాడి మాయ మాటలను నమ్మిన జనం నగదుతో పాటు నగలను అప్పగించారు. చివరకు నిండా మునిగిపోయారు. ప్రేమ్ సాగర్ జల్సారాయుడు. తన జల్సాల కోసం జనాన్ని ముంచేయాలని ముందే ప్లాన్ వేసుకున్నాడు. బంధువులు స్నేహితుల్ని టార్గెట్ చేశాడు. ప్రేమ్ సాగర్ తండ్రి రైల్వే టీటీఈ కావడంతో ఇంకా బాగా నమ్మారు. ఒక డాక్టర్ ఇంట్లో నమ్మకంగా ఉంటూ వారిని మోసం చేశాడు. డాక్టర్ భార్య రమ్యను మాయమాటలతో నమ్మించాడు. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలొస్తాయని ఆశ చూపాడు. మాయమాటలతో ట్రాప్ చేశాడు. దీంతో దగ్గర బంధువులతో పాటు నమ్మకస్తుడుగా ఉండడంతో ఆమె దఫదఫాలుగా అడిగినంత ట్రాన్సాక్షన్ చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2 కోట్ల దాకా ఇచ్చింది. ఇలా 2001 నుంచి 2023 వరకు ప్రేమ్ సాగర్ అతని తండ్రి కలిసి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో కోట్లు గుంజేశారు. అక్కడతో ఆగలేదు. పెట్టిన డిపాజిట్లకు 1.02 కోట్లు రిటర్న్స్ వచ్చాయని చూపించి మాయ చేశాడు. ఇలా మరిన్ని డిపాజిట్లు చేస్తే మరిన్ని లాభాలొస్తాయని రమ్యను ట్రాప్ చేశాడు. తన దగ్గరిక డబ్బులు లేవని చెప్పడంతో బంగారమైనా పెట్టొచ్చని మళ్లీ నమ్మించాడు. రమ్య తన దగ్గరున్న 75 తులాల బంగారాన్ని ఇచ్చింది. ఇలా ఎంతో మందిని మోసం చేశాడు. అయితే ప్రేమ్ సాగర్ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన రమ్య తన బంగారం నుంచి వచ్చిన లాభాల గురించి ఆరా తీసింది. కానీ అసలు కూడా ఇవ్వకుండా రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. మానసికంగా వేధించాడు. ప్రేమ్ సాగర్ అరాచకాలపై రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ్ సాగర్ తో పాటు అతని తండ్రి శివను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కేవలం రమ్యనే కాదు, తండ్రి కొడుకుల ఉచ్చులో మరికొంతమంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అదే కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేసి కోట్లాది రూపాయలు లాగేసినట్లు సమాచారం.